వేడివేడి మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏ సీజన్‌లోనైనా సరే వేడివేడిగా ఏసి పెట్టామంటే 5, 6 మిర్చీలు కంపల్సరీ తింటారు. మా హోటల్‌లో మిర్చి బజ్జీ కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. వేడివేడిగా ఏసి పెట్టామంటే అలా వేయగానే అలా అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. దీనిపైన మేము మసాలా పొడి కూడా చల్లిస్తామండి. అది కూడా చాలా బావుంటుంది. అది ఎలా చేయాలనేది నా వీడియోస్‌లో ఉంటాయి. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే గనక చెక్ చేసి చూడండి. శనగపిండి కూడా మేము మంచి క్వాలిటీ తీసుకుంటాము. దానివల్ల మిర్చీలు కూడా వస్తాయి. బాగా మెత్తగా ఉంటాయండి. సాఫ్ట్‌గా ఉంటాయి. ముందుగా దీన్ని శనగపిండిని కలిపేసుకొని, శనగపిండిలో కొంచెం వాము, కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని, తర్వాత మిర్చీలు ఇలాగ మధ్యలో కట్ చేసుకొని, ఇలాగ గిన్నె కార్చి వేసేసామంటే సరిపోతుందండి. ఆయిల్‌లో వేసుకోవాలి ఇవన్నీ కూడాని. ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కదుపుకోకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసి, తర్వాత ఇలాగ మొత్తం అంతా కూడా కదిల్చుకొని, మంచిగా కాలేటట్టుగా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.